యేసు ప్రభువారి నామంలో మీ అందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో నుండి లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం నుండి మనం చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం నుండి 11 వరకు మనం చదువుకుందాం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు అని మనం చూస్తున్నాం. ఇక్కడ దేవదూత పరలోకము నుండి దిగి వచ్చి చెప్తున్న ఆ సందేశం ఏంటి అని మనం చూస్తే, ప్రజలందరికీ అనగా ఏ జాతి వారైనా, ఏ దేశపు వారైనా, ఏ భాష మాట్లాడే వారైనా, ఎవరైనా, ఏ కులమైన, ఏ మతమైనా కూడా ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము, గొప్ప సంతోషము కలగజేసే ఒక సువార్తను మీకు తెలియజేస్తున్నాను. అదేంటి అంటే, ఇదిగో దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు అని మనం చూస్తున్నాం. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇది మహా సంతోషకరమైన సువార్తమానము, ప్రజలందరూ కూడా సంతోషించగలిగిన గొప్ప వార్త అని దేవదూత పరలోకము నుండి దిగి వచ్చి ఆ యొక్క గొర్రెల కాపరులకు అక్కడ చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి ఈ రోజు మనము ధ్యానించబోయే వాక్యము లేదా అంశము ఏంటి అని మనం చూస్తే, మరి మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి రాక, ఆ రాకను బట్టి కలిగిన మహా సంతోషము అని మనం చూస్తున్నాం. ఆ దేవుడు ఈ భువిలోనికి రావడం ద్వారా ప్రజలందరికీ కలిగిన మహా సంతోషము ఏంటి, ఆ సంతోషము అనేది మనం ధ్యానించుకోబోతున్నాము. ఇక్కడ ఈ వచనంలోనే మనం చూస్తున్నాము, అక్కడ దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని మనం చూస్తున్నాం. మరి నిజముగా యేసు ప్రభు వారు జన్మించారు అనేది ఎంతో వాస్తవికమైనది. ఎంత వాస్తవికమైనది అంటే, మరి ఇతరులు ఏ గొప్ప గొప్ప రాజులు ఎవరైతే ఉన్నారో, ప్రపంచాన్ని ఏలిన రాజులు కూడా ఈ లోకంలో ఉన్నారు. వాళ్ళందరి గురించి చరిత్ర ఎంతగా సాక్ష్యం ఇస్తుందో అంతకంటే ఎన్నో రెట్లు, అనగా ఉదాహరణకు అలెగ్జాండర్ గురించి మనము మార్కుల వైజ్ గా తీసుకుంటే ఒక 100కి 35 మార్కులు వచ్చాయి అనుకోండి. యేసు ప్రభు వారికి చరిత్ర ఎన్ని సాక్ష్యాలు ఇస్తుంది అంటే 100కు 90 పైన ఉన్నాయి. ఈ లోకంలో ఎవరి గురించైనా, ఏ పెద్ద రాజు గురించైనా, ఏ సామ్రాజ్యాన్ని ఏలిన వ్యక్తి గురించైనా కూడా అందరూ అయితే ఫెయిల్ మార్క్స్ లేదంటే బార్డర్ పాస్. కానీ యేసు ప్రభు వారికి మాత్రమే 90% కంటే ఎక్కువ మార్క్స్ వచ్చాయి అని మన భాషలో మనం అర్థం చేసుకోవచ్చు. అంతగా చరిత్రలో ఆధారాలు ఉన్నాయి. అయితే యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు అనేది మనకు తెలియదు. December 25న మనం క్రిస్మస్ ని జరుపుకుంటున్నాము. యేసు ప్రభు రాకను బట్టి మనకు కలిగిన సంతోషాన్ని, ఆ యొక్క వేడుకలను మనం చేసుకోవడానికి ఆ రోజును మనం నిర్ణయించుకున్నాం. కానీ అదే రోజు యేసు ప్రభు పుట్టారని ఇంతవరకు ఎవరు, ఏ క్రైస్తవుడు, ఏ బోధకుడు, ఏ స్కాలర్ కూడా చెప్పలేదు. కానీ మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం, యేసు ప్రభు వచ్చాడు అన్నది నిజం. ఆయన మనలను రక్షించడానికి వచ్చాడన్నది నిజం. రక్షణ కార్యమును జరిగించాడన్నది నిజం. కాబట్టి ఆయన యొక్క రాకను మనము గుర్తు చేసుకుంటూ, ఆయన రాకను బట్టి మనము సంతోషిస్తూ ఆయన స్తుతించడానికి ఈ యొక్క డిసెంబర్ మాసంలో 25వ తేదీని మనం ఏర్పాటు చేసుకున్నాం. అయితే యేసు ప్రభువు వచ్చాడు అనేది మాత్రం ఖచ్చితముగా నిజము, అది చరిత్ర. అయితే ఇందులో కలిగిన మహా సంతోషం ఏంటి, ఆ మహా సంతోషం ఏంటి అని మనం చూస్తే, మొట్టమొదటిగానే ఇక్కడ మనం చదువుకున్న వచనంలోనే మనం చూస్తున్నాము, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని మనం చూస్తున్నాం. ఇంతకు దేని నుండి రక్షణ, ఏ అపాయంలో మనుషులందరూ ఉన్నారు అని గనుక మనం చూస్తే, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తాము, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అని మనం చూస్తున్నాం. దేని నుండి రక్షిస్తాడు యేసు ప్రభు అని మనం చూస్తే, ఇక్కడ 21వ వచనంలో మనం చూస్తున్నాము,
తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షిస్తాడు అని మనం చూస్తున్నాం. అదే విధముగా గలతీలోకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో యేసు ప్రభువారు మన శాపముల నుండి మనలను రక్షిస్తాడు అని మనం చూస్తాం. అదే విధంగా హిబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనములు, అదే విధంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 55-57 వచనాలు మనం చూస్తే మనలను మరణము నుండి యేసు ప్రభువారు రక్షించారు అని మనం చూస్తున్నాం. మరి అసలు ఏంటి ఆ ప్రమాదం, ఈ యొక్క రక్షణ? ఈ పాపం వలన శాపం వచ్చింది, ఈ పాపం వలన మరణం వచ్చింది అని మనం చూస్తున్నాము. అయితే మరి యేసు ప్రభువారు రక్షించక ముందు మన పరిస్థితి ఏ విధంగా ఉంది అని మనం చూస్తే, మరి సొలొమోను భక్తుడు అంటున్నాడు, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో సొలొమోను భక్తుడు మాట్లాడుతూ అంతా వ్యర్థం అని మొదటి అధ్యాయం అంతా చెప్తూ వస్తాడు. ఆ 2వ అధ్యాయంలో సొలొమోను భక్తుడు అంటాడు, వెలుగు కంటే చీకటి ఎంత శ్రేష్టమో అదే విధంగా బుద్ధిహీనుని కంటే జ్ఞానము, లేదా బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత శ్రేష్టమైనది అని సొలొమోను భక్తుడు అంటాడు. అయితే అంత శ్రేష్టమైన జ్ఞానాన్ని నేను సంపాదించుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మేమిద్దరము కూడా ఒకే స్థలానికి వెళ్తున్నాం, మేమిద్దరము కూడా మరణిస్తున్నాము, మేమిద్దరం చచ్చిపోయిన తర్వాత మమ్మలను జ్ఞాపకం ఉంచుకునేవారు ఎవరు కూడా లేరు. ఒక బుద్ధిహీనుడు చచ్చిపోయిన తర్వాత అతని గురించి ఏ విధంగా ఎవరు మాట్లాడుకోరో, ఘనత వహించిన వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా ఎవరు అతని గురించి మాట్లాడుకోరు, అతని ఊసి ఎత్తరు. ఇద్దరి పరిస్థితి ఒకటే అయినప్పుడు నేనెందుకు ఇంత కష్టపడి జ్ఞానాన్ని సంపాదించాను? ఎందుకు అంటే మరి చివరికి మిగిలేది మరణమే. అన్నిటినీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాము. అదే మానవుని యొక్క జీవితం. పాపము వలన కలిగిన జీతం ఏంటంటే, వేస్ట్ చేయకుండా కష్టపడ్డా కూడా నీకు మిగిలేది ఏమీ లేదు, అంతా వ్యర్థమే, అంతా నాశనమే, అన్నీ పోగొట్టుకోవడమే. అదే విధంగా మనం చూస్తే మరి మరి మనిషి మరణమైపోతున్నాడు, కానీ బ్రతకాలి అనే ఆశ ఉంది. మనకు ఆకలి అవుతుంది, ఆకలిని తీర్చుకోవడానికి బయట ఆహారం ఉంది. దప్పికవుతే బయట దప్పికను తీర్చుకోవడానికి నీరుంది. కానీ లోపట ఆత్మలో ఒక తృష్ణ ఉంది, ఒక ఆకలి ఉంది. నేను బ్రతకాలి, నిత్యము నేను బ్రతకాలి అని ఆత్మ అనుకుంటుంది, కానీ బ్రతకలేకపోతున్నాము. అందరము కూడా చచ్చిపోతున్నాము. అందుకే భారతదేశంలో మరి పూర్వీకులు చేసిన ప్రార్థనను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాము. మేము మరణములో ఉన్నాము, మాకు జీవమును అనుగ్రహించండి అని వారు ప్రార్థన చేశారు. అది సహజమైన కోరికనే. ఏ విధంగా ఆకలి ఒక సహజమైందో, దాహము సహజమైందో, ఎల్లప్పుడూ జీవించాలి అని అనుకోవడం కూడా సహజమైన కోరిక. అయితే ఆ జీవం మాత్రం ఎవరికి దొరకడం లేదు. ఎంత వెతికినా దొరకడం లేదు. ఎన్నో శతాబ్దాలుగా వెతికారు, ఎంతో మంది వెతికారు. గ్రీక్ ఫిలాసఫర్స్ ని కూడా, మరి గ్రీక్ అంటేనే గ్రీసు దేశస్తులు అంటే జ్ఞానులతో నింపబడి ఉన్న దేశం. ఎంతో తత్వవేత్తలు ఆ దేశం నుండి బయలుదేరారు. వారు కూడా ఆలోచించి మనము ఏంటిదో మనకు తెలియదు, కానీ ఒక ప్రదేశం నుండి మనము చాలా దూరం వచ్చేసాము. ఆ ప్రదేశానికి వెలుగు అని పేరు పెట్టారు. ఆ వెలుగు నుండి చాలా దూరం వచ్చాము. ఇప్పుడు దారి వెతికి తిరిగి వెళ్దామన్నా కూడా అది ఎక్కడుందో మనకు తెలియట్లేదు. అంతగా మనం దూరం వచ్చేసాము. తిరిగి వెళ్ళలేనంత దూరం మనం వచ్చేసాము. ఇటువంటి పరిస్థితుల్లో మనల్ని కాపాడేది ఎవరు అని గ్రీసులో ఉన్న తత్వవేత్తలు ఎంతగానో ప్రయాసపడినట్లుగా మనం చూస్తున్నాము. అదే విధముగా అపోస్తుడైన పౌలు భక్తుడు కూడా, ఇట్టి మరణముకు లోనగు ఈ శరీరము నుండి నన్ను విడిపించేదెవరు? ఈ లోకంలో నేను బ్రతుకుతున్నట్టు నేను కనిపిస్తున్నాను, కానీ నాలో పాపం బ్రతుకుతుంది. నేను ఏదో చేయాలనుకుంటున్నాను, మంచి చేయాలనుకుంటున్నాను, ధర్మశాస్త్రము నెరవేర్చాలనుకుంటున్నాను, కానీ నాలో ఉన్న పాపము నన్ను పట్టేసి, నన్ను చెరబట్టి, నన్ను లాక్కొని వెళ్తుంది. నాకు ఇష్టం లేని దాన్ని నాతో చేయిస్తుంది అని ఎంతగానో బాధపడుతూ, అయ్యో ఇట్టి ఈ యొక్క దౌర్భాగ్యమైన పరిస్థితుల నుండి నన్ను ఎవరు విడిపిస్తారు అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసిన, ప్రతి ఒక్కరు ఆక్రందన చేశారు. ఎంతగానో వెతికారు, కానీ ఎంత వెతికినా ఏం లాభం లేదు. ఇదే మనిషి యొక్క అంతం. అన్నిటినీ పోగొట్టుకోవాలి, చివరికి మరణించాలి. అదే మానవుని యొక్క విధి అన్నట్టుగా లోకం నడుస్తుంది. అయితే అటువంటి పరిస్థితిలో ఉన్న మనకు సువార్తను అందించడానికి యేసు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చారు. మీరు ఎంత వెతికినా మీకు దొరకడం లేదు కదా, మీకు దొరకడం లేదని తానే ఈ లోకంలోనికి యేసు ప్రభువారు దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మరి బంగారము అడగలేదు, వజ్రాలను అడగలేదు అనే పాటలో ఒక లైన్ ఉంటుంది. ఏంటంటే, నేను వెతికి రాలేనని
నా కోసం వచ్చావయ్యా అని భక్తుడు పాడుతూ స్తుతిస్తాడు. ఆ లైన్ ని విన్నప్పుడు కూడా మరి కళ్ళు చెమ్మగిల్లుతూ ఎంతగానో కన్నీటితో దేవుణ్ణి ఆరాధన చేసే వెదరొస్తుంది. ఎందుకంటే మరి మనమున్న పరిస్థితి అలాంటిది. తిరిగి లేవాలనుంది కానీ లేవలేము, బ్రతకాలనుంది కానీ బతకలేము, ఏదో సాధించాలనుంది కానీ ఎంత కష్టపడ్డా కూడా అన్నీ పోగొట్టుకోవడమే, అన్నీ నాశనమే. మనము కూడా చివరికి మట్టిలో కలిసిపోవాల్సిందే. చివరికి ఆ పురుగులు పట్టాల్సిన పరిస్థితియే. అంత మాత్రమే కాదు గాని మరి నరకము కూడా ఉంది అని మనం చూస్తున్నాం. ఈ పాపము ద్వారా మనము సంపాదించుకున్నది ఏంటి అంటే కేవలము నరకము మాత్రమే. అక్కడ చీకటి ఉంది. అక్కడ మనల్ని తినివేసే పురుగులున్నాయి. అక్కడ మరి పాల్గొనబోయే ఆ యొక్క బల్లలో ఆ యొక్క ఆ రొట్టె ఆ ద్రాక్షారసంను మనం తీసుకున్నప్పుడు మనము యేసు ప్రభు శరీరములో మనము పాలు పొందుతున్నాము. యేసు ప్రభు వారితో మనము ఒక్కటి అవుతున్నాము అని మనం చూస్తున్నాము. యోహాను సువార్త 14వ అధ్యాయం 19వ వచనం అంటుంది, నేను జీవించుచున్నాను, నేను మరణమును గెలిచి నేను పునరుద్ధానుడనై ఎల్లప్పుడూ నేను జీవించుచున్నాను, యుగ యుగములకు నేను జీవించుచున్నాను. అయితే నేను జీవిస్తున్నాను కాబట్టి మీరు కూడా జీవిస్తారు అని యేసు ప్రభు వారు అంటున్నారు. ఆయన జీవిస్తున్నాడు కాబట్టి మనము కూడా జీవిస్తాము. మనము మరణమైనా సరే ఆయన జీవిస్తున్నాడు కాబట్టి, ఆయన తిరిగి లేచాడు కాబట్టి మనము కూడా మరణంలో నుండి తిరిగి లేస్తాము. ఎంతవరకు యేసు ప్రభు వారు జీవిస్తారో అంతవరకు మనందరము కూడా జీవించాలని, నిత్యము అంతము లేని ఆ కాలములో మనము జీవించాలని యేసు ప్రభు వారు మన లోకానికి వచ్చి ఆ గొప్ప త్యాగమును చేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఎంతో శాపగ్రస్తమైన పరిస్థితిలో నుండి మనలను రక్షించినందుకు ఆ రక్షణను బట్టి మనకు కలిగిన సంతోషమును బట్టి మనము దేవుణ్ణి స్తుతించే వారిగా మనం ఉండాలి. మరి దావీదు కూడా ఒకనాడు మరి తాను రాజుగా ఉన్నప్పుడే అన్ని సమృద్ధి, అన్ని సుఖాలు అతని చిటిక వేస్తే అన్ని అతనికి అందుతాయి. అటువంటి పరిస్థితుల్లో అతడు అంటున్నాడు, దేవా రక్షణ ఆనందాన్ని నాకు అనుగ్రహించు అంటున్నాడు. అనగా ఒక రాజు అనుభవించిన సంతోషము కంటే ఉన్నతమైన సంతోషము రక్షణ ఆనందము. ఎందుకంటే అన్నీ కోల్పోయే పరిస్థితి. నువ్వు దేనికోసం పనిచేసావో అవన్నీ నీ నుండి విడిచిపెట్టిపోతాయి. నువ్వు వ్యర్థుడు అవుతావు. అన్నిటిని వదిలేసి మరి ఒంటరిగా వెళ్ళిపోవాల్సి వస్తుంది, వెళ్ళి నరకంలో పడాల్సి వస్తుంది, నిత్యము కాలిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితుల నుండి దేవుడు మనలను రక్షించాడు అని మనం చూస్తున్నాం. కాబట్టి ఆ రక్షణ ఆనందమును బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి. దేవా మా కోసము ఈ లోకానికి వచ్చినందుకు మీకు స్తోత్రములు. ఈ లోకానికి వచ్చి మాకు రక్షణను అనుగ్రహించినందుకు, ఈ రక్షణను బట్టి మాలో కలగజేసిన ఆ మహా సంతోషమును బట్టి మీకు స్తోత్రములు అని స్తుతించే వారిగా మనం ఉండాలి అని మనం చూస్తున్నాము. రెండవదిగా మనం చూస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తాము. అక్కడ దేవుడు మనకు తోడు అని అక్కడ రాయబడి ఉంటుంది. మరి యేసు ప్రభు వారికి పెట్టబడిన పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అని అర్థం. అవును, నిజముగా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. యేసు ప్రభు రూపంలో దేవుడు ఎక్కడో దూరంలో లేడు, కానీ యేసు ప్రభు రూపంలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనకు దగ్గరగా యేసు ప్రభు వారు ఉన్నారు అని మనం చూస్తున్నాం. అయితే ఈ కాలములో మరి మనకు మరింతగా దేవుడు సమీపంగా రావడానికి పరిశుద్ధాత్మగా ఈ లోకంలోనికి దిగి వచ్చి మనతో పాటు అదే విధంగా మనలో పరిశుద్ధాత్మ దేవునిగా దేవుడు తన తోడును మనకు అనుగ్రహిస్తున్నాడు అని మనం చూస్తున్నాము. అయితే మనము అనేక సార్లు మనకు కలుగుతున్న శ్రమలను చూసి దేవుడు తోడుగా లేడేమో, అందుకే నాకు శ్రమలు వచ్చాయి, లేదా నేను ఈ ఇబ్బందిని ఎదుర్కొంటున్నానంటే దేవుడు నన్ను విడిచిపెట్టి పోయాడేమో అని మనం అనుకుంటాం. కానీ వాక్యము ఆ విధముగా ఒప్పుకోవడం లేదు. నువ్వు శ్రమల్లో ఉన్నా కూడా నేను నీతోనే ఉంటాను అని దేవుడు అంటున్నాడు. మరి ఒక ఇజ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతూ, నేను మిమ్ములను రక్షించడానికి ఐగుప్తును క్రయధనంగా ఇచ్చాను, మిమ్ములను రక్షించడానికి అనేక దేశాలను అనేక రాజులను క్రయధనముగా అర్పించాను, ఇంత వెల పెట్టి నిన్ను నా సొత్తుగా చేసుకున్నాను, నిన్ను విడిచిపెట్టి పోవడానికి కాదు అని ఇజ్రాయేలుతో దేవుడు మాట్లాడినట్లుగా మనం చూస్తాము. అయితే నూతన నిబంధనలో మనకున్న కృప ఏంటంటే మన కొరకు దేవుడు తన కుమారుణ్ణి అర్పించాడు. వారి కొరకు ఐగుప్తు దేశాన్ని క్రయధనంగా ఇస్తే మన కొరకు క్రయధనంగా ఇచ్చింది ఈ లోకములో ఉన్న దేశాన్ని కాదు, అమెరికా దేశాన్ని కాదు, ఏదో వజ్రాలను కాదు, కానీ సాక్షాత్తు దేవుని యొక్క కుమారుణ్ణి క్రయధనముగా మన కొరకు అర్పించాడు. అంత వెల చెల్లించి మనలను తన సొత్తుగా చేసుకున్నది మనలను విడిచిపెట్టి పోవడానికి కాదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి యెషయా గ్రంథము
లో మనం చూస్తే 41, 42, 43 ఆ యొక్క అధ్యాయాలను మనం చూస్తే దేవుడు ఎంతగా తన ప్రజలకు తోడుగా ఉంటున్నాడో మనం చూస్తాము. అదేవిధంగా ఇజ్రాయేల్ ప్రజలు నడుస్తూ వస్తుండగా, ఐగుప్తులో నుండి బయటికి వస్తుండగా మరి ఎన్నో అపాయాలు వారికి ఎదురయ్యాయి. ఎర్ర సముద్రం ఎదురైంది, కానీ దేవుడు వారికి తోడుగా ఉండి నడిపించాడు. వారికి యోర్దాను నది ఎదురైంది, కానీ యోర్దానును చీల్చి దేవుడు వారిని నడిపించాడు. వారికి ఎరికో కోట అడ్డయింది, కానీ ఆ గోడలన్నిటినీ కూలగొట్టి దేవుడు నడిపించాడు. ఎంతో మంది శత్రువులు ఎదురయ్యారు, కానీ వారందరిపైన గొప్ప విజయములు అనుగ్రహించి ఎంతో సంతోషముతో దేవుడు వారిని నడిపించినట్లుగా మనము దేవుని వాక్యంలో చూస్తాము. కాబట్టి దేవుని తోడు మనకుంటే శ్రమలు రావని కాదు, కానీ దేవుని తోడు మనకున్నప్పుడు ఆ శ్రమలను అధిగమిస్తూ వాటికి మించిన సంతోషాన్ని మనకిస్తూ దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఏ విధంగా ఆ యొక్క అరణ్య యాత్రలో ఇజ్రాయేలు ప్రజలు దేవుణ్ణి స్తుతించారో, ప్రతి మేలు జరిగిన వెంట వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఎంతో సంతోషముతో కొనసాగినట్లుగా మనం చూస్తాము. అదేవిధంగా దేవుడు వారి గురించి మాట్లాడుతూ వారి ప్రయాణాన్ని గురించి చెప్తూ, మిమ్మల్ని ఎంతో సంతోషముతో ఎంతో ఉల్లాసముతో మిమ్మలను నడిపించాను అని దేవుడు అన్నాడు. కాబట్టి దేవుడు అటువంటి కఠినమైన పరిస్థితుల్లో కూడా, ఎడారిలో కూడా, ఆ యొక్క అరణ్యములో కూడా, ఏమీ లేని చోట కూడా వారు సంతోషంగా ఉండగలిగారు, క్షేమంగా ఉండగలిగారు. ఎందుచేత అంటే దేవుని తోడు వారికి ఉంది. దేవుడు ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉండి నడిపించినట్లుగా మనకు కూడా తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. మనము అపోస్తుడైన పౌలు భక్తుని చూస్తే ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఇబ్బందులు పడలేదని కాదు, కానీ ఎన్నో శ్రమల గుండా వెళ్ళాడు. అయితే అన్నిటికంటే కఠినమైన ఒక శ్రమ లాగా కనిపించేది ఏంటంటే, మరి అతను ఓడలో ఉన్నప్పుడు ఓడ బద్దలైపోయింది. అక్కడ ఏది చుట్టూ లేని పరిస్థితి, సరి అయిన వెలుతురు లేని పరిస్థితి, ఎక్కడున్నారో తెలియని పరిస్థితి, ఓడ నావికుడు కూడా అక్కడున్న ఎవరు కూడా దాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి. అటువంటి పరిస్థితిలో అందరూ కూడా మరి గొప్ప గొప్ప వారు సైన్యము కానీ, సైన్యాధిపతులు గాని మరి వారందరూ కూడా కృంగిపోయారు. కానీ అపోస్తలుడైన పౌలు మాత్రం ధైర్యంగా ఉన్నాడు. ఎందుకు అంటే దేవుని యొక్క వాక్కు అతని యొద్దకు వచ్చింది. దేవుడు నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్పిన ఆ యొక్క మాటను బట్టి అతడు ఎంతో ధైర్యముగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన జీవితాలలో కూడా అనేకమైన ఇబ్బందులను మనం ఎదుర్కొంటాం కావచ్చు, అనేక శ్రమలు మనకు వస్తాయి కావచ్చు. అయితే దేవుడు మనతో ఉన్నాడు. అంతకంటే సంతోషం ఏముంది? అన్నిటినీ మార్చగలిగిన దేవుడు, ఉన్న దానిని లేనట్టుగా చేసే దేవుడు మనకున్నప్పుడు, లేని దాన్ని ఉన్నట్టుగా పిలిచే దేవుడు మనకున్నప్పుడు, మరణమైన వాటిని కూడా జీవముగా చేయగలిగిన గొప్ప దేవుడు మనతో ఉన్నప్పుడు, మనము ఎంతో సంతోషముగా మన జీవితంలో మనము ముందుకు కొనసాగలుగుతున్నాం. ఆ యొక్క గ్రహింపు మనకున్నప్పుడు నిజముగా పరిస్థితులు ఏవి మారకపోయినా కూడా, దేవా నీవు నాతో ఉన్నావు చాలు అని మనము ఎంతగానో సంతోషిస్తాము. కాబట్టి దేవుని యొక్క తోడును బట్టి మనకు కలిగిన సంతోషము, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని ఆ గ్రహింపు మనకు కలిగినప్పుడు ఎంత సంతోషం మనకు కలుగుతుందో కదా. కాబట్టి ఆ సంతోషాన్ని బట్టి దేవా మీరు తోడుగా ఉండి నాలో ఈ సంతోషాన్ని కలగజేసినందుకు మీకు స్తోత్రములని రెండవదిగా మనము దేవుని స్తుతించాలి అని మనం చూస్తున్నాము. మూడవదిగా మనం చూస్తే కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తున్నాము. అక్కడ యేసు ప్రభువారు ధనవంతుడై ఉండి కూడా మనలను ధనవంతులుగా చేయుటకై యేసు ప్రభువారు దరిద్రుడయ్యను అని మనం చూస్తున్నాము. తాను అన్నిటిని కూడా విడిచిపెట్టి యేసు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చారు. అక్కడ మాట్లాడుతున్నది ఈ లోక సంబంధమైన పేదరికం గురించి కాదు, కానీ మరి పరలోక సంబంధములో యేసు ప్రభువారికి ఏ స్థానం ఉందో ఆ స్థానాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభువారు ఏ మహిమలో నివసిస్తున్నారో ఆ మహిమను వదిలేసి ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి వేటినైతే మన కోసము యేసు ప్రభువారు పక్కన పెట్టి ఈ లోకానికి వచ్చారో అవన్నీ కూడా ఇప్పుడు మన సొంతం అవుతున్నాయి. ఈ కేవలము ఈ లోకం మట్టుకు అక్కడ ఉన్న వాక్యం కాదు, కానీ యేసు ప్రభువారు మనల్ని ఈ లోకంలో ధనవంతుల్ని చేయడానికి దరిద్రుడు కాలేదు, కానీ మనల్ని పరలోకంలో ధనవంతులుగా చేయడానికి, అక్కడ మనకు నివాస స్థలములను ఏర్పాటు చేయడానికి, అక్కడ మనకు మహిమను అనుగ్రహించడానికి, అక్కడ మనకు జీవ కిరీటములు ఇవ్వడానికి, నీతి కిరీటములు ఇవ్వడానికి, మనకు అక్కడ సింహాసనాలను ఇవ్వడానికి యేసు ప్రభువారు దరిద్రుడుగా మారారు అని మనం చూస్తున్నాం. ఏమీ లేనివాడిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాము. యేసు ప్రభు తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు, అనగా తన్ను తాను జీరో చేసుకున్నాడు. ఇంకా ఏదీ లేదు. యేసు ప్రభుని చూస్తే అయ్యో తన మహిమను, పూర్వమున్న మహిమను చూసి ఇప్పుడు చూస్తే అయ్యో ఏదీ లేదే,
అన్నిటిని దేవుడు యేసు ప్రభు వదిలేశాడే అన్నట్టుగా ఉంది. ఎందుకు అన్నిటిని వదిలేశాడంటే, ఏదైతే యేసు ప్రభువుకి ఉందో వాటన్నిటిని కూడా మన వశము చేయడానికి, వాటన్నిటిని మనకు అనుగ్రహించడానికి, మనలను ధనవంతులుగా చేయడానికి, మనలను గొప్పవారిగా చేయడానికి యేసు ప్రభువారు అన్నిటిని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ఇది ఎంత సంతోషకరమైన సువార్త కదా! మనము పాపములో ఉండి నశించిపోతున్న మానవునికి కేవలము రక్షణ మాత్రమే కాదు, ఏదో అగ్నిలో నుండి లాగివేయబడినట్లుగా బ్రతికి బయటపడ్డామని కాదు, కానీ మనల్ని పాపముల నుండి రక్షించాడు, మరణముల నుండి రక్షించాడు. ఈ లోకమంతటిలో కూడా మనకు తోడుగా ఉంటున్నాడు. మనం ఎన్ని సంవత్సరాలు ఈ లోకంలో నడుస్తామో అన్ని సంవత్సరాలు నీవు నడుచు మార్గమంతటిలో నేను నీకు తోడై ఉంటాను అని యేసు ప్రభువారు లేదా దేవుడు వాక్యంలో చెప్పినట్లుగా మనం చూస్తున్నాము. లేదా మన జీవితం అంతా దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. కాబట్టి దాన్ని బట్టి మనకు ఎంతో సంతోషం కలుగుతుంది. అంత మాత్రమే కాదు, కానీ మూడవదిగా మనలను ధనవంతులుగా పరలోకంలో నిలబెడుతున్నాడు యేసు ప్రభువారు. కాబట్టి మనకు యేసు ప్రభువారు ఏ విధముగా మనము యేసు ప్రభువారిని చూస్తామో అదే విధంగా మనము కూడా ఉంటామని, ఆయన మహిమను మనకు అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం మనకు చెప్తుంది. కాబట్టి యేసు ప్రభువును పోలిన వారమై దేవదూతల వలె కాదు, కానీ దేవుని యొక్క సేవకులలో ఒకరిగా కాదు, కానీ సాక్షాత్తు దేవుని రూపములో మనం ఉండబోతున్నాము. దేవుని మహిమను మనం పంచుకోబోతున్నాము. దేవునితో పాటు మనం కూర్చుండబోతున్నాము. అంత గొప్ప ఆధిక్యను, అంత గొప్ప స్టేటస్ ను దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఈ 3 అంశాలను బట్టి మనలో ఎంతగానో సంతోషం కలుగుతుంది. కాబట్టి ఇన్ని 3 రకాలుగా మాకు సంతోషమును అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములని మనందరము కూడా ఆరాధించే వారిగా మనం ఉండాలి. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.